థ్యాంక్ యూ. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్న సినిమాస్ వైజయంతి సంస్థకి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రదీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అలాగే ఇందులో పనిచేసిన అందరికీ థ్యాంక్ యూ. చాలా బాగా చేశారండి. నాకు మార్నింగ్ నుంచి అంటే నిన్నటి నుంచి అయితే చాలా రెస్పాన్స్ వస్తుంది. అందరు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, చాలా బాగుంది క్యారెక్టర్, ఐ లైక్ క్యారెక్టర్ అని చెప్పేసి. సో నాకు ముందున్న సినిమాలతో పోల్చుకుంటే ఇది నాకు చాలా ఇంపాక్ట్ పెరిగింది. నాకు చాలా అప్లాజ్ మంచిగా వస్తుంది. అరే నువ్వు ఇంకా మంచిగా చేస్తున్నావు, త్రూఅవుట్ బాగా కనిపిస్తున్నావు మంచిగా అని చెప్పేసి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ విజయాన్ని ఇచ్చిన నాకు మీ అందరికీ రోషన్ అనస్వర గారు, మికి చేశారు, చాలా బాగుందండి మ్యూజిక్. సో గిరగిర తిరుగుతూనే ఉన్నాం మేము పాటలతోటి రీల్స్లో అన్నిట్లలో. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా మర్చిపోతే క్షమించండి, సారీ. ఆనందంలో మర్చిపోయినా పర్లేదులేండి, సక్సెస్ని అయితే ప్రస్తుతానికి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు. ఈ సినిమాలో భిక్షపతి అనే ఒక క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ చేసి ఈ సినిమా అంతా అయిపోయి అంటే నిన్న సినిమా చూసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే యుద్ధంలో పాల్గొనే ప్రతి సైనికుడు రాజుతో సమానం అనే ఫీలింగ్ వచ్చిందండి నాకు. ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు సినిమాలో చేసిన మేము అందరం ఎవ్రీబడి హ్యాడ్ దట్ ఈక్వల్ ఇంపార్టెన్స్. వెరీ రేర్లీ మనం అలాంటి క్యారెక్టరైజేషన్స్ చూస్తాము. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ప్రదీప్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వప్న అక్క థ్యాంక్ యూ. అండ్ అప్లాజ్ విషయానికి వస్తే నిన్న సినిమా చూసిన తర్వాత చాలామంది నా నంబర్ తీసుకున్నారు. అంటే ఆల్రెడీ డైరెక్షన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు నెంబర్ తీసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఫుల్ లెంత్ రోల్లో కనిపించావు, బాగా చేసావు అని కూడా టెక్స్ట్ మెసేజెస్ వస్తున్నాయి, తర్వాత కాల్స్ వస్తున్నాయి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ మా హీరో గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడలేదు. హీ సచ్ ఏ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనాలా, లేకపోతే రియాలిటీలో ఉంటున్న హంబుల్ పర్సన్ అనాలా నాకు తెలియదు. మేబీ నేను మొన్న ఊహా గారిని కలిసినప్పుడు తెలిసింది. మేబీ హిజ్ అప్బ్రింగింగ్ మేడ్ హిమ్ లైక్ దాట్. It is lovely working with you, brother. I'm really thankful. And Anashwara, you are so sweet. And Miki sir, your music was fantabulous. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. చేసి మనం సక్సెస్ చెప్పాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది బ్రీఫ్గా చెప్పమన్నారు. బ్రీఫ్గా చెప్పాలంటే ఇక్కడి నుంచి అక్కడి దాకా చెప్పాలి. ఈ స్క్రిప్ట్ నమ్మినటువంటి డైరెక్టర్ గారికి, అలాగే మన స్వప్న సినిమాస్ గారికి, వాళ్ళకు అంటే ఆ ప్యాషన్గా ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి ఇంకో ప్యాషన్ను వెతుక్కుంటే ఆ ముగ్గురు కలయికే హీరో గారు, స్వప్నక్క, అలాగే డైరెక్టర్ గారు, మీ ముగ్గురు కలయికే ఈ సినిమాకు మూల కారణం. కాబట్టి మళ్ళా ఖచ్చితంగా ఈ సక్సెస్ మీది. మీ సక్సెస్ను జనాలు కూడా, నేను ఒక ఓపెనింగ్స్ వస్తాయా లేదా అని, ఎందుకంటే నేను చాలా సినిమాలు చేసి ఉన్నా, నేను చూస్తుంటా కదా, ఓపెనింగ్స్ రావు చూద్దాం అని అనుకునే దాంట్లో నిన్న 5 కోట్ల ఒక అమౌంట్, అంటే ఒక 5 కోట్ల అని ఒక పెద్ద అమౌంట్ తీసుకొచ్చి ఇండస్ట్రీకి కాంట్రిబ్యూషన్ చేసినప్పుడే హీరోకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఆ సక్సెస్ ఇచ్చింది జనాలు, ఆ సక్సెస్ ఇచ్చింది ప్రేక్షకులు. కాబట్టి జెన్యున్గా మనం చెప్పుకుంటే వెళ్తే మాత్రం ఈ సక్సెస్కి అప్లాస్కు శ్రీకాంత్ అన్న కాల్ చేశారు, మా గురువుగారు బ్రహ్మానందం గారు కాల్ చేసి అరే ఛాంపియన్లో చారి గారి పిల్లంగి బాగా పేలిందట్రా అని ఆయన ఫస్ట్ ఆశీర్వదించారు. ఇలా ఇండస్ట్రీ నుంచి పెద్దలు చాలామంది కాల్ చేశారు. ఎంటైర్లీ టీం మొత్తం బాగా చేశారంటారా అని, ఎంటైర్లీ మొత్తం టీం బాగా చేశారని చెప్పారు. ఇదంతా క్రెడిట్స్ డైరెక్టర్ గారికి వెళ్తే ప్రదీప్ అద్వైత్ గారు ఈరోజు మనకి కెమెరా ముందుకు రావడం జరిగింది. ఆడియో ఫంక్షన్లో లేడు, మనకు ఏ ఫంక్షన్లో ఎక్కడ కనపడలేదు. ఈరోజు రావడానికి, ఆయన సినిమాను మనకు అందించడానికి ఆయన చేసిన కృషి, ఆయన చేసిన ఏదైతే ఉన్నదో అదంతా మనకు రిజల్ట్ రూపంలో ఈరోజు మనం చూసాం. అలాగే మన మికిజయ్ గారి గురించి నేను ఒక్క మాట చెప్తా. తూట్లు పొడిచిన ఈ చెవులకి శ్రవ్యానందంగా సంగీతాన్ని అందించారా మికిజయ్ మేయర్, అలాగే మిల్కీ మేయర్ అని చెప్పి నాకు మన కామెంట్ వచ్చిందండి. దాన్ని ఖచ్చితంగా సినిమా థియేటర్లో కూడా మేము ఎంజాయ్ చేయడం కాదు, సక్సెస్ని మేము ఎంజాయ్ చేయడం కాదు, ప్రేక్షక రూపంలో గిరగిర సాంగుకు పిల్లలు వచ్చి డ్యాన్స్ చేయడం మనం కల్లారా చూసాం. అవన్నీ వీడియోస్ కూడా ప్లే అవుతున్నాయి, ట్యాగ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఒకటి కళ్యాణ్ రామ్ గారి గురించి ముందు ఫంక్షన్లో ఎందుకు మాట్లాడలేదంటే, ఇది రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ని ప్రేక్షకుల తర్వాత మాట్లాడదామని చెప్పి హీరోయిన్ గారి గురించి, కళ్యాణ్ రామ్ గారి గురించి, కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి నేను మాట్లాడలేదు. గురువు గారికి ఆయన అంటాడు అన్నట్టు 40 సంవత్సరాలు నేను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రవి అని మాకు ఫస్ట్ డే చెప్పినప్పుడు స్వప్నక్క మా ప్రదీప్ గారు నన్ను అప్రోచ్ అయ్యి బలవంతం పెట్టి నన్ను తీసుకొచ్చారంటే
వాళ్ళిద్దరూ రాలేదండి. కళామ తల్లికి మీరు ఇంతకుముందు చేసిన సినిమాలకు ఎక్కడో రుణం అక్కడో ఇక్కడో ఉన్నది కాబట్టి ఆ కళామ తల్లి వాళ్ళిద్దరిని పంపించి మీకు వెల్కమ్ చెప్పించి అందరి గుండెలకు మళ్ళీ మేము రాజిరెడ్డి రూపంలో అందరికీ దగ్గర చేరవేర్చింది. ఇకపోతే మా చంద్రకళ గురించి చెప్తే థియేటర్లో చంద్రకళ వచ్చిందని నిన్న 2 థియేటర్లు విజిటింగ్కి వెళ్ళాం మేము. ఏది మన ఏఎంబి ఉన్ను భ్రమరమ్మ థియేటర్ మల్లికార్జున థియేటర్కి చంద్రకళ వచ్చిందంటే వాళ్ళ ఇంటి పిల్ల వచ్చిందని చెప్పి ఎగబడి వచ్చేసిళ్ళు వాళ్ళ దగ్గరికి. ఈ సక్సెస్ ప్రేక్షకులది, ఈ సక్సెస్ మాది, ఈ సక్సెస్ స్వప్న శ్రీనివాస్ది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఈ సక్సెస్ అందరి మీడియా పర్సన్స్కి ముందుగా ఆ మీడియా గురించి ఒక్కటే చెప్పాలి. ఎంతమంది నా వెల్విషన్లు ఉన్నారో ఈ సినిమా ద్వారా తెలిసింది. పర్సనల్ మెసేజ్లు చేశారు, పర్సనల్గా కాల్ చేశారు, కలిసినప్పుడు గుండెకి హత్తుకొని చెప్పారు రవిగా నీకు మంచి క్యారెక్టర్ పడ్డదని చెప్పి. అన్న మీ అందరికీ నేను ఎక్కడ థ్యాంక్స్ చెప్పలేను కాబట్టి ఇదే మీడియా సమక్షంలో ఇక్కడి నుంచి అక్కడి వరకు మీడియా నుంచి ప్రేక్షకుల వరకు చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్. మీ బ్లెస్సింగ్స్, మీ ప్రోత్సాహం ఎప్పటికి ఉండాలి. ప్రదీప్ అన్న మీకు మంచి భవిష్యత్తు ఉండాలి. ఇలాంటి సినిమాలే ఉంటాయి, నాకు అర్థమైపోయింది. ఆడవాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న సినిమాలో ఇంత మంచి సినిమాలో మాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రియల్ ఛాంపియన్ మన రోషన్ అన్న. థ్యాంక్ యూ. మంచి క్యారెక్టర్లో కనిపించారు సంజయ్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. నేను బల్గం సంజయ్, సారీ ఛాంపియన్ సంజయ్. అలా మారిపోయింది అనమాట. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు ప్రదీప్ గారు. 3 years బ్యాక్ అన్న నీకు మెసేజ్ చేసిన నేను, మీరు అప్పుడే మూవీ ఓకే అయింది అని ఆ టైంలో అన్నప్పుడు అన్న ఏదైనా ఒక క్యారెక్టర్ కానీ నాకు అంటే ఓపెన్గా అన్న ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని అడిగాను నేను. సారీ అన్న, అది ఏదో కాన్ఫిడెన్స్గా అడిగాను. అండ్ మేము ఎంత అడిగినా కానీ మీరు ఖచ్చితంగా అందరు ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేశారు. అండ్ లక్కీగా నన్ను నమ్మి ఇంత పెద్ద రోల్ ఇచ్చినందుకు ఎప్పుడు రుణపడి ఉంటానా. నా లైఫ్లో ఏ సినిమా నేను ఇంత పెద్ద రోల్ నేను చేయలేదన్న. ఇదే ఫస్ట్ టైం. 15 years అయిందన్న ఇండస్ట్రీకి వచ్చి. దిస్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద రోలు. అంటే నేను కనిపించకపోయినా వినిపిస్తూనే ఉంటా. బాలరాజు అని చెప్తూనే ఉంటారు ఎవరో ఒక దగ్గర. లాస్ట్ కూడా బాలరాజు అని చెప్తారు. సో అది నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్, ఫర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ బాలరాజు. పీపుల్ స్టార్టెడ్, మీడియా వాళ్ళు కూడా బాలరాజు అని పిలిస్తే నేను పలకడం స్టార్ట్ చేశాను. సో అంత ఇంపాక్ట్ జరిగింది నా ఈ మూవీ వల్ల. ఫస్ట్ డే నేను మూవీ చూసినప్పుడు 8 o'clock ఐమాక్స్లో ఐ వాజ్ లిటరలీ క్రయింగ్. నేను ఇంత ముండని నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సెకండ్ హాఫ్ చూస్తుంటే. సో కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. సో అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. అండ్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. పీపుల్ స్టార్టెడ్ రిసీవింగ్ మీ వెరీ వెల్. అరే చాలా మంచి క్యారెక్టర్ చేసావు నువ్వు, నీకు ఇక్కడి నుంచి నీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అని అన్నారు. సో ఐ ఫీల్ సో గుడ్ ఫర్ దట్. అండ్ ఐ యునో అందరినీ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేశారు, నా కో యాక్టర్స్ కానీ, రవి కానీ, విద్యాసాగర్ కానీ, భిక్షపతి కానీ, ఎవ్రీవన్ అందరికీ సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఛాంపియన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అండ్ వీఆర్ హంబుల్ టు వర్క్ విత్ యూ సార్. అండ్ భయ్యా యువర్స్ ఈజ్ వెరీ గుడ్. అండ్ రోషన్ గారు యాజ్ యూజువల్ యూఆర్ ఎ ఛాంపియన్, వీఆర్ ఆల్ ఛాంపియన్స్. అండ్ సార్ ఒక్కటి ఏంటంటే జనరల్గా సినిమా చేసినప్పుడు మీరు హీరోయిక్ ఉంటుంది, హీరో విల్ బి ది సెంటర్. బట్ మీరు మమ్మల్ని ఒక ఊరికి వచ్చిన తర్వాత వీఆర్ ది హీరోస్. ఎవరికి వాళ్ళకి ఒక సపరేట్ పాత్ర వేయడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీరు యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ ది ఫస్ట్ సక్సెస్ ఫర్ యూ. అండ్ వీఆర్ ఆల్ ది ఛాంపియన్స్ రైట్ నౌ. అండ్ మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. మీరందరూ మీడియా పీపుల్ ఆ రోజు రావడం, ఫస్ట్ డే రావడము, అండ్ అందరు వచ్చి యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగుంది మూవీ. ఎందుకంటే మంచి సినిమాని ఎవరూ ఆపలేరు. దిస్ ఈజ్ అ కంటెంట్ బేస్డ్ హిస్టారిక్ మూవీ విత్ కమర్షియల్ ఆస్పెక్ట్స్. చాలా బాగా చేశారు. లిటరలీ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీ ఫ్రేమ్. ఎందుకంటే హైలీ టెక్నీషియన్స్ చేశారు. మది గారు వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థ్యాంక్స్ ఎవ్రీ వన్. అండ్ హీరోయిన్ గారు యూ హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సార్ ఛాంపియన్ అనే మూవీ ఫస్ట్ గిరగిర సాంగ్తో స్టార్ట్ అయింది. జస్ట్ బికాస్ ఆఫ్ యూ సార్. గిరగిర సాంగ్తో ఒక ఛాంపియన్ అనే మూవీ అందని ఫస్ట్ పబ్లిక్కి తెలిసింది. అండ్ ఇట్ బికమ్ వెరీ వైరల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ మెంబర్ ఇన్ అవర్ ఛాంపియన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి.
నా పేరు మహేష్ ఎడ్లపల్లి. నేను ఛాంపియన్లో ఒక క్యారెక్టర్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీడియాకి అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రదీప్ అన్నకి అండ్ స్వప్న మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఇక్కడ ఉన్నారో లేదో తెలీదు, సో కొంచెం నర్వస్గా ఉంది. అండ్ రోషన్ బ్రో గట్టిగా కొట్టారు బ్రో, కంగ్రాచులేషన్స్. మన తెలుగు ప్రజలు ఎప్పుడు కొత్త సినిమాని, మంచి హిస్టారికల్ ఫిల్మ్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. అండ్ యూ డిజర్వ్ ఇట్ బ్రో. నేను చూస్తూ ఉన్నాము మిమ్మల్ని సెట్లో కూడా ఎంతో డౌన్ టు ఎర్త్గా ఉంటారు. ఇట్స్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ యూ బ్రో. అండ్ అను మ్యామ్ లైక్ మీతో కూడా ఎంత లైక్ కాంబినేషన్ లేదు, బట్ స్టిల్ ఐ బీన్ అబ్జర్వింగ్ యూ. సో చాలా కూల్గా ఒక సింపుల్గా సెట్లో ఉండి మా అందరితో బాగా కలిసిపోయి ఒక ఫ్యామిలీ లాగా మనం వర్క్ చేసాము. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఈ మూవీ ఇంత సక్సెస్ అవ్వడానికి కూడా సాంగ్స్ కారణం, దానికి మిక్కీ సార్. రియల్లీ మీ చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్స్ సార్, లైక్ మీ సాంగ్స్ వింటూ పెరిగాము. అలాంటిది మీ సినిమాలో ఒక పాట అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా యాక్టర్స్ అందరూ, మా దళం బ్యాచ్, విజయ్ బ్రో, విద్యాసాగర్ అన్న రచన అన్న ఎక్కడున్నా నువ్వు అసలు ముందుండి అట్లా సినిమాని పరిగెత్తిస్తూ ఉంటావు. అండ్ ఈ సినిమా కూడా అలాగే ముందుండి నడిపిస్తున్నావు లిటరలీ. థ్యాంక్ యూ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా నమస్కారం. కళ్యాణ్ చక్రవర్తి గారు అండ్ మా దళం బ్యాచ్, మిక్కీ జయమేయర్, జమిని గారు, స్వప్న గారు, అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంకా ఎవరు గుర్తుపట్టలేదంటే దట్ ఈజ్ మీ. యష్ గారు సీరియస్గా నేను ఇంతకుముందు డిస్కస్ చేసేటప్పుడు ఆయన ఎక్కడున్నారండి అని అడుగుతున్నాను నేను. గీతా గారు వచ్చి కాదు ఇదంటే ఓ రియలీ మళ్ళీ ఒకసారి వెళ్ళి వెనక్కి చూసుకున్నాం అనమాట. అదే కానీ అంటే ఈ సినిమా గురించి, నాకు వచ్చిన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే బిఫోర్ దట్ ఐ రియలీ కంగ్రాచులేట్ ఫర్ ది ఆడియన్స్ టు మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ ఎ హ్యూజ్ హిట్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఎందుకంటే ఈ మధ్య కాలం వస్తున్న సినిమాల్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అంటే దీంట్లో నాట్ ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్, దీంట్లో ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో ఒక క్యూట్ లవ్ స్టోరీని మర్జ్ చేసి వితౌట్ అంటే ఎఫర్ట్లెస్లీ అది ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చినందుకు, అది మీరందరూ చూసి అప్రిషియేట్ చేస్తున్నందుకు ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. బట్ నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ బట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్, కొన్ని సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఐ డోంట్ నో హౌ ఇంపార్టెంట్ దట్ ఈజ్. అంటే సినిమాలను ఎట్లా ఎంకరేజ్ చేయాలన్నది ఈ సినిమా ద్వారా మీరు దానికి ఇస్తున్న అభిమానానికి నేను చాలా కృతజ్ఞతలు జరుపుకుంటున్నా. ప్రదీప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో అంటే మీకు ఆ గట్స్ ఎందుకున్నాయో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎందుకు కాస్ట్ చేసిండ్రో అంటే ఒక ఎక్స్పీరియన్స్ లేని, అంటే ఒక యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ లేని అతన్ని తీసుకొచ్చి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాకి ఇంత పెద్ద స్కేల్లో తీసుకురావడం అన్నది ఐ రియలీ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఐ హోప్ ఐవ్ డన్ జస్టిస్ ఫర్ దట్ రోల్. నాకైతే చాలామంది లండన్ నుంచి, కానీ నేను లండన్లో ఉంటా, చాలా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు ఫోన్ చేసి అన్రికగ్నైజబుల్గా ఉంది ద వే యూ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ సెల్ఫ్ అన్నది. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దోస్ కామెంట్స్. అంటే దీంట్లో ఒక ఇన్నర్ స్ట్రగుల్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో, అంటే ఒక ఆత్మ క్షోభన తెలుగులో చెప్పాలంటే. థ్యాంక్ఫుల్ ఫర్ దోస్ కామెంట్స్. అండ్ Mickey, I'm a big fan of your music. I've been listening for a long time and you haven't let down with this film. It's actually taken e-film music inko level ka diskapendu, so I'm grateful. You both are as usual very cute and ఈ సినిమాకి అసలు బ్యాక్ బోన్ అంటే మీరిద్దరే. ఆల్రెడీ స్పోకెన్ అబౌట్ వాట్ యు ఆర్ అన్నది వైజాగ్లో చెప్పినాం. యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ కెరియర్. జస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ మేక్ షూర్ యూ పిక్ ద రైట్ ప్రాజెక్ట్స్, రోహన్. అండ్ సేమ్ యూ హ్యావ్ ఎ లాంగ్ కెరియర్ ఇన్ తెలుగు నౌ. దిస్ ఈస్ సో కంగ్రాచులేషన్స్. అండ్ రెస్ట్ ఆఫ్ ది దళం బ్యాచ్, ఐవ్ ఎంజాయ్డ్ పర్టికులర్లీ చక్రవర్తి గారితో చాలా ఇంటరాక్షన్స్ వచ్చినాయి. నేను మా ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు చాలా రోజుల తర్వాత మీ ద్వారా చాలా తెలుసుకున్న. చిన్నప్పుడు నేను తలంబ్రాలు ఆ సినిమాలు చూస్తూ పెరిగినవాడిని. మీ పక్కన కూర్చొని మీతో అటెండ్ చేయడం ఐ ఫెల్ట్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ హ్యాపీ.
So I forever cherish those moments, Chakravarti garu. Thank you. And next, Swapna, really thankful for this opportunity. And you've been doing absolutely some tremendous projects for the last 10 years. And it's unstoppable. And I wish you continuous success all the way through. And I'm sure you will have, wonderful upcoming projects as well. Thank you for that. Kiran garu, thank you again. I really appreciate the connection. I hope we'll have a long journey together as well. Thank you, media. Appreciate your time. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. దత్ గారి లెగసీని ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ స్వప్న గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. ఓకే, గ్రేట్. సో ఇట్స్ 50 years ఆఫ్ వైజయంతి. అలాగే తెలియకుండా ఎన్ని సంవత్సరాలైంది స్వప్న సినిమా పెట్టి అని ఇందాక గూగుల్ చేసుకొస్తే స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది 2001లో. అంటే అది కూడా 25 years అయిపోయింది ఆల్మోస్ట్. అంటే నేను ప్రియాంక పనిచేయటం మొదలయ్యి 15 ఏళ్ళు అనుకోండి. బట్ ఈ 2 బ్యానర్సు చేసిన నాన్నగారిది ఎప్పుడు ఈ 2 బ్యానర్స్లో ఎప్పుడు ఈజీ సినిమాలు మేము చేయలేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, లెట్ ఇట్ బీ హిస్ కెరియర్ ఆర్ అవర్ కెరియర్స్, ఆల్వేస్ బీన్ అన్ అప్హిల్ టాస్క్. అలాంటి కథలే మాకు నచ్చుతాయేమో, మరి ఈజీ కథలు నచ్చకుండా ఇవే మేము ప్రతిసారి కాదు మేము మౌంటైన్ ఎక్కాల్సిందే అని ఎక్కుతున్నాం. సో ఈ కష్టమైన సినిమాల్లోనే ఒక తృప్తి ఉందండి. So when we see this product, when this finally takes life, it gives us a lot of satisfaction. Dub anedi it's a constant thing. You need it, but I think satisfaction is more, and that's why we keep doing cinema like this. And this is the cinema we'll keep doing, clearly. And secondly, thank you so much, everybody. I'd like to start off with our producers Kiran garu, GK and Z. ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఈ సినిమాకి ప్రొడక్షన్ నేను చేశాను, నెక్స్ట్ టైం చేసినప్పుడు చెప్తున్నా కిరణ్ గారు మీరే చేయండి, కొంచెం జాగ్రత్తగా చేస్తారు అని. సో ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఇంత అవుతుంది, ఏ రోజు ఏ క్వశ్చన్స్ లేవు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ బీన్ వెరీ సపోర్టివ్. అండ్ దెన్ ఐ విల్ టాక్ అబౌట్ ద యాక్టర్స్. యూ ఆల్ హ్యావ్ బీన్ వండర్ఫుల్, ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీథింగ్. And whenever I was seeing the rushes or whatever, I felt like you all have equal screen presence like anybody else. And ఇలాంటి కథల్లోనే ఇలా చేయించగలం పాత్రలతోటి. అండ్ ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటిది రావటం మాకు. అండ్ దెన్ ఐ టాక్ అబౌట్ ప్రదీప్. నాకు ప్రదీప్ ఈ కథ నాకు 4 ఏళ్ల క్రితం చెప్పుంటాడు, సీతారామం మేకింగ్ అప్పుడు చెప్పుంటాడు. అరే ఎంత బాగుంది, ఒక పేజ్ వచ్చింది నాకు, ఒక పేజ్ వచ్చి ఎంత బాగుంది అని అనిపించింది. దాని తర్వాత ఇట్ వెంట్ ఇన్ టు ఇట్స్ ఓన్ డెవలప్మెంట్. అండ్ ప్లస్ వీ గాట్ బిజీ. సీతారామం హ్యాపెండ్, అండ్ దెన్ కల్కి హ్యాపెండ్, అండ్ దెన్ ఆల్ దిస్. అండ్ వెన్ ప్రదీప్ ఈ కథ చేద్దాం అనుకున్నాక, సరే త్రూ అవుట్ మైకల్ ఎవరు పెద్ద హీరోనా యంగ్ హీరోనా అనుకుంటున్నప్పుడు నాకు ఒకరోజు జీకే సెంట్ ఐ వాజ్ యాక్చువల్లీ థింకింగ్ ఆఫ్ రోషన్ ఫర్ సమ్ అదర్ ఫిలిం. దెన్ జీకే సెడ్ ఐ ఫౌండ్ అవర్ మైకల్ అని. తనది బాంబే ఫోటోషూట్ అనుకుంటా, వన్ ఆఫ్ దోస్ ఫోటోషూట్స్ హీ సెంట్. అండ్ యూ వర్ స్టిల్ వెరీ యంగ్. ఇట్ వాజ్ లైక్ అబౌట్ 3.5 years ago. చాలా చిన్నాడైపోతాడేమో అనుకున్నాం. బట్ దెన్ వీ డిసైడెడ్ ఆఫ్టర్ ఇయర్ టు గో విత్ హిమ్. బట్ దెన్ పాపం 3 ఏళ్ళు వెయిట్ చేశాడు, కొంచెం పెద్ద అయినాకే చేశాడు ఈ సినిమా. అండ్ ఎంత పేషెంట్గా ఉన్నాడు పాప. నేను అన్నా నీ ప్రైమ్ టైం కదా రోషన్, నేనేమో స్టక్ అయిపోయాను సినిమాలో, కల్కిలో. నువ్వు వెళ్ళి ఇంకొక సినిమా చేసేసుకుని వచ్చాయి, ఈ కథ మనమే చేద్దాం అంటే, కాదక్క నేను ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తాను, ఈ సినిమానే చేసి నేను బయటకు వెళ్తాను అని అలాగే కూర్చున్నాడు. థ్యాంక్ యూ రోషన్. And Anashwarya, you know, you just created a sensation. It's very clear, and you're here to stay for a very long time, and you were fantastic. And I definitely want to talk about one person. I think he's technically
టు అన్ ఎక్స్టెంట్ ఐ కాల్ హిమ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, దట్ ఇస్ మిక్కీ జే మేయర్. సినిమా రిలీజ్కి ముందే ఒక పాట ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయటం, ఇవాళ ఈ ఓపెనింగ్ నంబర్ రావటం, ఐడ్ contribute so much of this to Mickey. Mickey, thank you so much. You trouble me a lot, but it's great trouble. Thank you. And కళ్యాణ్ చక్రవర్తి గారు, నేను ఆల్మోస్ట్ ఎవడే నుంచి మిమ్మల్ని అడుగుతూ ఉండే ఆయన్ని, సార్ సినిమా చేస్తే బాగుంటుందని. అప్పుడు ఇంకా మీరు చెన్నైలోనే ఉన్నారు. లేదమ్మా మానేశాను అన్నారు. బట్ దెన్ కాన్స్టెంట్గా అడుగుతానే ఉన్నాం. ఫైనల్గా వెన్ దిస్ కేమ్ ఫెల్ట్ లైక్ ఇట్స్ యాప్ట్ ఫర్ అస్ టు టేక్ ఇట్ టు యూ. అండ్ when I came to you, you obliged. Thank you so much, sir. I really honor this and appreciate it. And to, I think, Madhi sir, who's been the greatest support, who's been I keep telling Madhi sir, Chanti sir, వీళ్ళందరూ మీరండి ఛాంపియన్స్ ఈ సినిమాకి. రాత్రిం పగళ్ళు కష్టపడి అంటే ఒక 5 days వరుసగా నిద్రపోయి ఉండరు. అది మది సార్ కానీ చంటి సార్ కానీ అవసరం లేదు. వాళ్ళకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ కెరియర్లో ఉండగా ఇంత రెస్పాన్సిబుల్గా ఒక సినిమాకి ఫీల్ అవటం. పీటర్ హెయిన్స్, యూ బీన్ గ్రేట్ అండ్ ద వరల్డ్ ఇస్ సీయింగ్ ఇట్. అండ్ ఐ థింక్ pretty much that, I think, and especially my production team, ఎండనక వాననక, చందు, గీత, రమేష్, ప్రకీర్తి, ఆర్ట్, Tarani sir, obviously Tarani sir is Tarani sir. I mean, all of you all, thank you so much. And media, thank you so much for always being you've been very supportive. Cinema చాలా నచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఇంకా బాగా తీయొచ్చు అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇంకా బాగా, ఇది ఇస్ అ గ్రేట్ లెసన్ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఐ థింక్ అండ్ ఆడియన్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడియన్స్. ఇవాళ ఈ సినిమా, ఈ కలెక్షన్స్, ఇదంతా, every time we do a different cinema, and how much you all own it and how much you all embrace it. Thank you so much. మేము రుణపడిపోయాం మీకు. థ్యాంక్ యూ.